మే 16 అమావాస్య ప్లస్ శనివారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఈ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, తనతో చాలా జాగ్రత్త. అసలు మే 16 అమావాస్య ప్లస్ శనివారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఏ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, ఎందుకు వెంటాడుతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. అయితే మే 16 అమావాస్య అది శనివారం రోజు రావటం సాధారణమైన విషయం అయితే కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య ప్రభావం కన్యా రాశి వారి జీవితంపై అయితే చాలా గాఢంగా పడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక మగ వ్యక్తి గురించి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అయితే వచ్చేసింది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసే కన్యా రాశి వారికి మాత్రమే ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడుతున్నారని అయితే పండితులు చెబుతున్నారు. ఎందుకు అంటే మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి ముఖంలో ప్రేమ కనిపించిన మనస్సులో మాత్రం వేరే ఆలోచనలు అయితే పెట్టుకున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీలో చాలామందికి కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. రాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ రావటం, మనస్సులో ఆందోళన పెరగటం, ఎవరిని నమ్మాలో వద్దా అనే గందరగోళం రావటం, ఇవి అన్నీ కూడా అయితే ఈ అమావాస్య ప్రభావమే అని అయితే చెబుతున్నారు. కన్యా రాశి వారు మీ దగ్గర చాలా సున్నితంగా అయితే సన్నిహితంగా దగ్గర అవడానికి అయితే ప్రయత్నిస్తున్న ఒక మగ వ్యక్తి అయితే ఉన్నాడు. అతను మీ జీవితంలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ బలహీనతలు ఏమిటి అనేది గమనిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా నేను నీకు మంచి కోరుకుంటున్నాను అని చెప్పే వ్యక్తి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకు అంటే ఈ అమావాస్య తర్వాత చాలామంది కన్యా రాసేవారు మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కాదు. ఇప్పటికే మీ జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి అతను స్నేహితుడే కావచ్చు, మరికొందరికి బంధువు కూడా కావచ్చు, ఇంకొందరికి గతంలో ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే పొరపాట్లు కూడా భవిష్యత్తులో పెద్ద బాధలుగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మే 16 నుంచి వచ్చే 11 రోజులు వరకు కూడా అయితే మీరు ఎవరి మాటలను వెంటనే అయితే నమ్మకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చే ఫోన్ కాల్స్, అకస్మాత్తుగా కలవాలని చెప్పటం, డబ్బు సహాయం అడగటం లేదా భావోద్వేగంతో మిమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారిలో కొందరికి ఈ సమయంలో ఒక రహస్య విషయం కూడా బయటపడుతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఎంతగా నమ్మిన వ్యక్తి అసలు స్వభావం మీకు కనిపిస్తుంది. అలాగే మొదట మీరు షాక్ అవుతారు, కానీ అదే మీ జీవితాన్ని కూడా కాపాడే నిజమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంటిలో పెద్దవారు మాటలు తప్పకుండా అయితే వినండి. ముఖ్యంగా తల్లి చెప్పే సూచనలు అయితే మీకు రక్షగా అయితే నిలుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య రోజు సాయంత్రం సమయంలో దీపం వెలిగించి దుర్గాదేవిని ప్రార్థించడం మంచిదిగా అయితే జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వీడియోని చూస్తున్న కన్యా రాశి వారిలో కొందరికి అనుకోకుండా శుభవార్తలు కూడా అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఒక చెడు వ్యక్తి దూరం అవ్వడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ మనసు ఇటీవల ఎందుకు అశాంతిగా ఉంటుంది, ఎందుకు కొందరి ముఖం చూసిన వెంటనే భయం వేస్తుంది, ఈ అమావాస్య తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి కన్యా రాశివారు ఎవరు ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎవరు ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా ఈ కొన్ని రోజులు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కన్యా రాశివారు ఈ అమావాస్య ప్రభావం కేవలం మీ వ్యక్తిగత జీవితంపైనే కాదు, మీ ఆర్థిక పరిస్థితిపై కూడా అయితే తీవ్రంగా పడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు చేసే పనులు ఆలస్యంగా పెరిగిపోవటం, అలాగే ఎవరిని పూర్తిగా నమ్మలేకపోవటం, ఇవి అన్నీ కూడా అయితే రావటం మార్పు అయితే సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి లోపల అసూయపడుతున్నాడు, బయటకి మాత్రం మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు, కానీ మీ నిర్ణయాలను తప్పుడు దావా పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడని అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారిలో చాలామంది ఈ వ్యక్తిని చాలా మంచివాడుగా అయితే భావిస్తున్నారు. అందుకనే
ఇప్పుడే పెద్ద ప్రమాదంగా మారబోతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ అమావాస్య రాత్రి తర్వాత మీకు వరుసగా 3 సంకేతాలైతే కనిపిస్తాయి. మొదటిది పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు రావటం. రెండవది ఒకే వ్యక్తి గురించి పదే పదే ఆలోచనలు రావటం. మూడవది రాత్రి సమయంలో విచిత్రమైన కలలు కనిపించటం. ఇవి సాధారణంగా కాదు అని జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దేవుడి పేరు జపించడం చాలా మంచిది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ మే 16 తర్వాత కన్యా రాశి వారిలో కొందరికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుంచి అనుకోని సమాచారం వస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే వార్త అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొదట మీరు నమ్మలేరు, కానీ కొన్ని రోజుల తర్వాత అదే నిజమని తెలుసుకుంటారు. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే 2 సార్లు ఆలోచించండి. ఎందుకు అంటే తిరుగురాని డబ్బు ఆలస్యం అయ్యే సూచనలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ రహస్య విషయాలను కూడా అందరికీ చెప్పకండి. మీరు చెప్పిన మాటలను వేరేలా మార్చి మీపై అయితే ఉపయోగించే అవకాశం కూడా కనిపిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశి మహిళలు మాత్రం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే మీ మంచితనాన్ని కొందరు బలహీనంగా అయితే తీసుకుంటున్నారు. మీరు నిశ్శబ్దంగా ఉండటం వల్ల చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకపై అవసరం ఉన్న చోట లేదు అని చెప్పడం అయితే నేర్చుకోండి. ఈ అమావాస్య తరువాత మీ ఇంటిలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు కూడా అయితే మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశం, మరికొందరికి విదేశీ ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. అయితే ఈ శుభ ఫలితాలు రావటం ముందు ఒక చిన్న పరీక్ష అయితే తప్పదు అని గ్రహాలు సూచిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, కన్యా రాశి వారు ప్రతి నవ్వు నిజమైనది కాదు, ప్రతి దగ్గరైన వ్యక్తి మనస్ఫూర్తిగా రావడం లేదు అని. అయితే మీకు ఇటీవల ఎడమ కన్ను అదరటం లేదా ఇంటిలో తరచూ వస్తువులు పాడైపోవడం జరిగితే అది చిన్న విషయం అనుకోకండి. పాత నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ వీడియోని చూస్తున్న కన్యా రాశివారు ఒక పని తప్పకుండా అయితే చేయండి. అమావాస్య రోజు ఉదయాన్నే లేదా సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ ఒక్కొక్కటిగా అయితే తొలగిపోవడం ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశివారు ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పటి వరకు మీకు అర్థం కాకుండా జరిగిన చాలా విషయాలు వెనుక ఉన్న అసలు నిజాలు కూడా ఒక్కొక్కటిగా అయితే బయటపడతాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు దగ్గరగా తిరిగే ఒక వ్యక్తి అసలు ఉద్దేశం ఈ సమయంలో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే 16 అమావాస్య ప్లస్ శనివారం అతీత శక్తులు కలిగిన రోజు కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.